యుద్ధం ఒక రకంగా భారీగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ఇరాన్లో అణ్వస్త్రాలు ఇప్పట్లో తయారు చేయలేరు, కనీసం 10 ఏళ్ళు పడుతుంది మళ్ళీ రికవర్ కావడానికి. దేశం అంతా మళ్ళీ క్రియేట్ కావడానికి పుంజుకోవడానికి ఒక 20-25 ఏళ్ళు పడుతుంది. అది కూడా హార్ముజ్ జలసంధి వాళ్ళ చేతిలో ఉండి డబ్బులు సంపాదించుకునేది ఉంటాయి. లేకపోతే కనుక ఇరాన్ మీద మళ్ళీ అమెరికా ఆంక్షలు పెడితే కనుక మళ్ళీ సిరియా లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో దారుణమైన బ్రతకాల్సి వస్తుంది. వీటన్నిటి మధ్యన ఇప్పుడు బంగారం వెండి ధరలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ 1,67,000 దాకా వెళ్ళిపోయింది మళ్ళీ బంగారం. 24 క్యారెట్లు, మొన్న 1,50,000, 1,54,000 ఇట్లా. ఇప్పుడు మళ్ళీ 22 క్యారెట్లు కూడా దాదాపుగా 1,45,000-50,000 దాకా వెళ్ళిపోయింది. ఇకపోతే వెండి మళ్ళీ 2,67,000 దాకా వెళ్ళిపోయింది. యుద్ధం వచ్చినప్పుడు బంగారం వెండి ధర తగ్గుతుంది, యుద్ధం ఆగినప్పుడు ఆ ధరలు పెరుగుతున్నాయి.